హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటో తెలుసా మీకు? చూడండి, అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, పాల తాలికలు. ఎస్, ఆంధ్ర స్పెషల్ స్వీట్. ప్రతి ఫంక్షన్లోనూ మనకి కనిపించే పాల తాలికలు. కొంచెం ప్రాసెస్ పెద్దదే అయినా తినడానికి మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో? మీకు నచ్చిందా? మరి నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మీరు తయారు చేసుకోండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్ తయారు చేసుకుందామా? ఓకే, ఫస్ట్ మనం పాలు తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఒక అరకేజీ బియ్యం పిండి తీసుకున్నాము. అందులో 2 స్పూన్లు మైదా, 4 స్పూన్లు షుగర్ యాడ్ చేసాం. ఇక్కడ మెయిన్ మీకు ఒక ప్రాసెస్ చెప్పాలి. అదేంటంటే మనము ఎక్కువగా పాల తాలికలని తడిపిండితోనే చేసుకుంటాం, కానీ ఇక్కడ అప్పటికప్పుడు మేము తయారు చేసుకున్నాం కాబట్టి తడిపిండి అవైలబిలిటీ ఉండదు కాబట్టి పొడిపిండితో తయారు చేసాను అనమాట. చూసారు కదా, ముందుగా అంటే నేను 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. అంటే 1/2 కేజీకి 2 గిద్దలు నీళ్లు తీసుకొని బాగా గిన్నెలో తెరలనిచ్చాను. చూసారు కదా మీరు. ఆ తెరిలిన తర్వాత ఈ పిండిని మనం అందులో వేసి బాగా గట్టిగా కలపాలన్నమాట. మన గోధుమ పిండి, మన చపాతీ పిండి ఎలా ఉంటుందో అంత గట్టిగా మనము ఈ పిండిని కలుపుకోవాలి. పిండి ఎంత గట్టిగా ఉంటే మనకి ఆ పాల తాలికల్లో ఉన్న ఆ తాలికలు మంచిగా అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. మనం మీకు వీడియోలో ముందుగా చూపించిన విధంగా బెల్లంని, అంటే ఇక్కడ మనం 1/2 కేజీ పిండికి 1.5 లీటర్ పాలు, 1.5 లీటర్ వాటరు, కేజీ బెల్లము, 1/2 కేజీ షుగరు. 1/2 కేజీ కాకపోయినా 2 గిద్దలు మినిమం షుగర్ ఉండాలన్నమాట. ఒక 10 యాలకులు తీసుకొని మనము ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, యాలకులని అన్నీ గ్రైండ్ చేసుకున్నాము. ఆ తర్వాత పాలుని మనము ఈ విధంగా మరగపెట్టుకుంటున్నాం. చూడండి, పిండి కూడా మనము ఆ వేడి పిండిని చపాతీ పిండిలాగా పిసికి పక్కన పెట్టుకున్నాము. చూసారుగా, చిన్న చిన్న ముద్దలుగా మనకి, అంటే మనం అందులో ఎలా ఒత్తుకుంటామో చక్రాల గిద్దల దాంట్లో అలాగా దానికోసమని అదే సైజులో తయారు చేసి పెట్టుకున్నాము. చూడండి, పాలుని ఇక్కడ 2 లీటర్ల పాలు తీసుకుంటున్నాను. మనకైతే 1.5 లీటర్ సరిపోతుంది. మనకి ఎంత అవైలబిలిటీ ఉంటే అంతవరకు పోసుకోవచ్చని ముందు పాలని చూడండి, చిక్కటి గేదె పాలనే తీసుకున్నాము. అవి మనం మరగబెట్టుకుంటున్నాం అనమాట. చూడండి, ఇక్కడ స్టవ్ ఆన్ చేసి, అంటే పెద్ద గిన్నె 1/2 కేజీ కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అందుకని ముందుగానే మనం సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం అనమాట. గిన్నె తీసుకొని పెట్టి ఇందులో 1.5 లీటర్ వాటర్ పోసాము ముందు. అవి కొంచెం వేడైన తర్వాత సగ్గుబియ్యం కూడా యాడ్ చేసాం. చూడండి, సగ్గుబియ్యం కూడా ఉడికి, చూడండి నీళ్లు తెరులుతున్నాయి. ఆ తెరులుతున్నప్పుడు నీళ్లు మనము స్టవ్ని సిమ్లో పెట్టేసి, ఇదిగోండి పిండిని మనం ముందుగానే ఇలా ఒత్తి పెట్టుకున్నాం కదా సన్నగా, చక్రాల గిద్దలు దాంట్లో పెట్టి చూడండి అలా మూత పెట్టి దాంతో మనము ప్రెస్ చేస్తున్నాము. అలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే తాలికలు మనకి చూడండి ఎంత పొడుగ్గా నీట్గా విరగకుండా వస్తాయి అన్నమాట. చూసారా, అదే మనకి తడిపిండి అయితే మనం మైదా పిండి యాడ్ చేసుకునే వాళ్ళ అవసరం ఉండదు. ఒక 2 స్పూన్లు యాడ్ చేసాము. ఇది పొడి పిండి కాబట్టి చూడండి మనం అలా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. దాన్ని మంచిగా టైట్గా పెట్టుకొని, చూసారా బాగా తెరిలిన తర్వాతే చూడండి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు మనము ఆ చక్రాల గిద్దలతో అందులో మనము ఆ పిండిని పెట్టి ప్రెస్ చేస్తున్నాం. చూసారా ఎంత నీట్గా పొడుగ్గా వస్తున్నాయో, అస్సలు కట్ అవ్వట్లేదు. చూసారా, పిండి మనము అలా నీళ్ళల్లో బాగా కలిపాం కాబట్టి వేడి నీళ్ళల్లో దానితో గట్టిగా మన చపాతీ పిండిలా పిసికి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది చూడండి మీకు ఆల్రెడీ అర్థమైపోతూ ఉండాలి. అసలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే అందులో పిండి మనకి వరిపిండిలో ఏ స్వీట్ ఉండదు కాబట్టి మనం అందులో కొంచెం షుగర్ యాడ్ చేసాం. బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, మేమైతే షుగర్ యాడ్ చేసాము. అంటే తాలికలు మంచిగా కనిపిస్తాయి అని తెల్లగా. చూసారా,
ఆ పిండి అంతా, ఎందుకంటే పిండి చాలా గట్టిగా ఉంటుంది, మనం అది ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట. అది ఈ పిండి మొత్తాన్ని మనం మొత్తం ఆ వాటర్లో, బాగా తెరిలిన వాటర్లో మనము ఒత్తుకోవాలన్నమాట ఆ తాలికలన్నీ. అలా ఒత్తుకొని ఆ తాలికల్ని ఆ వాటర్లోనే బాగా ఉడకనివ్వాలి. మనం ఉడికిందని చెక్ చేసుకున్న తర్వాతనే మధ్య మధ్యలో సైడ్ నుంచి కదుపుతూ ఉండాలి, లేకపోతే తాలికలు విరిగిపోతాయి అన్నమాట ముక్కలు ముక్కలుగా. మళ్ళీ సగ్గుబియ్యం ఉన్నాయి కదా, కింద అడుగంటకుండా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా అందరూ ఎంత కష్టపడుతుందో. అవి చాలా గట్టిగా ఉంది ప్రెస్ చేయడానికి. ఇంకా ఈజీ అంటే కొంచెం చేసుకునే వాళ్ళు మూకిడితో కూడా చేసుకుంటారు, మూకిడిలో పెట్టి ఇలా పిండి ఒత్తుతారు. తడిపిండి అయితే ఈజీగా మనకి దిగిపోతుంది. ఇది కొంచెం అది పిండి గట్టిగా ఉండడం వల్ల. చూసారా మొత్తం అయిపోయింది తాలికల్ని. పిండి మొత్తం అలాగా ప్రెస్ చేసేసి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, ఈ తాలికలు చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆ స్వీట్ చూసి తినేటప్పుడు మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టపడతారు. ఇది మేము తొలి ఏకాదశి రోజు ఈవినింగ్ చేసుకున్నాం అనమాట, అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిపి. అది చూసారా ఎంత తాలికలు మనం కట్ చేస్తే కానీ కట్ అవ్వలేదు. చూసారా ఎంత బాగా పొడుగ్గా ఎంత బాగున్నాయి, చూసారు కదా. అలా మొత్తం నీట్గా ఉడికిపోయాయి అన్నమాట. చూడండి, చూసారా. ఉడికిపోయిన తర్వాత మనం పిండి కొద్దిగా అట్టిపెట్టి అందులో కలిపి మామూలుగా పిండి మొత్తం నీట్గా పిండి వాటర్లో కలిపి పోయాలన్నమాట. పోసిన తర్వాత మనం బెల్లం ముందు ఉడకబెట్టుకున్నాం కదా, అదే కరగబెట్టాం కదా, ఎక్కువ కరగకూడదు, మామూలు బెల్లం కరిగిన తర్వాత. ఎందుకంటే అందులో కొంచెం ఇసుక ఏదైనా ఉండొచ్చు, డైరెక్ట్గా వేసే బదులు అలా కరగబెట్టి మేము అందులోనే కొంచెం పంచదార కూడా వేసి యాలకుల పొడి కూడా అందులోనే వేసాము. ఎందుకంటే మనం యాలకులు మిక్సీ పట్టినా కూడా అందులో చిన్న చిన్న తొలకలు ఉంటాయి కదా, అవి మన పంటి కింద తగలకుండా అందులో వేసేసి ఆ ఫ్లేవర్ మాత్రం దిగేటట్టు నీట్గా వేసాం. చూడండి, కొంచెం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసాం. చూసారా, ఎందుకంటే స్వీట్ కదా, ఆ స్వీట్ని ఎన్హాన్స్ చేయడానికి మనం సాల్ట్ యాడ్ చేస్తే స్వీట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అంటే టేస్ట్ తెలుస్తుంది, స్వీట్ టేస్ట్. చూసారు కదా, బెల్లం పాకంలో కూడా బాగా ఉడికిపోయినాయి పాల తాలికలు. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి మనం బాగా మరగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఈ పాలని మనము యాడ్ చేసేయటమే. చూసారా, నిదానంగా సైడ్ నుంచి కలుపుకుంటూ పాలని యాడ్ చేసామన్నమాట. ఫైనల్గా కిస్మిస్, జీడిపప్పు నెయ్యిలో బాగా వేయించి పక్కన పెట్టుకున్నాం. వాటిని ఇప్పుడు పైన వేస్తున్నాం. చూడండి, మొత్తం నీట్గా వేసి మొత్తం స్లోగా ఈ పాల తాలికలు మొత్తం కలిపేస్తున్నాం. చూసారు కదా ఎంత బాగున్నాయో డ్రై ఫ్రూట్స్, మొత్తం నెయ్యి ఫుల్గా వేసి. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. చూసారా, ఇలా వేసి మొత్తం కలిపేసి ఒకసారి నీట్గా మూత పెట్టి ఒక 1/2 అవర్ అలాగే ఉంచామన్నమాట. అలా ఉంచితే ఏమవుతుందంటే సెటిల్ అవుతుంది మంచిగా. వేడి వేడిగా ఉన్నది ఆ పాల తాలికలు అనేది చిక్కబడి బాగా మంచిగా టేస్టీగా తయారవుతుంది అనమాట. అలా చూసారా, దాన్ని తర్వాత అలా చిన్న చిన్న డబ్బాల్లోకి సర్వ్ చేసాము. చూడండి ఎంత బాగుందో కదా. సగ్గుబియ్యం, జీడిపప్పు, ఆ పాల తాలికలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉంది. చూసారా, పర్ఫెక్ట్గా మంచి కలరు, ఆ టెక్స్చర్ కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఎంత బాగుందో తెలుసా, చాలా టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, చూసారా. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా కనిపించడం కోసం ఇంకా చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూడండి ఇలా, చూసారా ఎంత బాగుందో. ఈ పాల తాలికలు మనం చేసుకున్న రోజు కంటే దాన్ని అలాగే ఉంచేసి కదిలించకుండా మార్నింగ్ తింటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది తెలుసా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిపడి సూపర్ టేస్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నాకు తెలిసి సేమ్ టేస్ట్ వస్తుంది. చూసారా, ఆ కిస్మిస్, జీడిపప్పు, మా పిల్లలు అయితే జీడిపప్పు కిస్మిస్ కోసం కొట్టేసుకుంటారు ముందే, నాకు కావాలి అని. చూసారా ఎంత బాగుందో. అందరూ ఈ స్వీట్ని మంచిగా ఎంజాయ్ చేశారు. మరి మీరు కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే
ముందు ట్రై చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. ఇంకెందుకు